మనకు ప్రాణాధారమైన రక్తం కొన్ని రకాల జబ్బుల్ని నయం చేయటంలోనూ సంజీవినిగా ఉపకరిస్తోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ పీఆర్పీ థెరపీ. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీగా పిలిచే ఈ విధానంలో మన రక్తంలోని ప్లేట్లెట్లు మూల కణాలే జబ్బుల్ని నయం చేయటంలో తోడ్పడతాయని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా జుట్టు రాలటాన్ని అరికట్టడంలో, దీర్ఘకాలిక నొప్పుల్ని నయం చేయటంలో, మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించటంలో ఇలా ఎన్నో రకాల సమస్యలకు పీఆర్పీ థెరపీ అనేది ఒక చక్కటి పరిష్కారంగా ఉంటుంది. పీఆర్పీ థెరపీ గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, ఇంకో మాటలో చెప్పాలంటే పీఆర్పీ ఇంజెక్షన్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా ముఖవర్చస్సును పెంచే విషయంలో ఈ పీఆర్పీ థెరపీ మాట ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి ఈ పీఆర్పీ ఇంజెక్షన్ల వాడకం అనేది 1987లోనే ఓపెన్ హార్ట్ సర్జరీ తరువాత ఈ కోతలు త్వరగా మానడానికి కాను ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం మొదలుపెట్టారు. సహజంగా మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్కున్న గుణం ఏమంటే ఎక్కడైనా శరీరంలో ఏదైనా గాయమైతే అక్కడ వెంటనే కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ని విడుదల చేసి ఆ గాయం త్వరగా మానేలా చేస్తాయి. ప్లేట్లెట్లలో ఈ గుణాన్ని గమనించి వీటిని మెల్లగా రకరకాలుగా వాడడం ప్రారంభించారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాన్ని మనం ఇన్ షార్ట్ ఏంటంటే పీఆర్పీ అంటాం అన్నమాట. ప్లేట్లెట్లు ప్లాస్మాని ఏం చేస్తామంటే మేము ఎక్స్ట్రాక్ట్ చేసి చాలా చోట్ల ఇస్తాం అనమాట. మెయిన్గా ఎక్కువగా వాడేది రికన్స్ట్రక్టివ్ ఆర్ రీజనరేటివ్ పర్పస్కి ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం ఇప్పటిదాకా అనమాట. రీజనరేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలిన గాయాలకు కానీ, లేదంటే ఎక్కడన్నా డయాబెటిక్ పుండ్లకు కానీ, వీటికి ఏం చేస్తామంటే ఆ బ్లడ్ ఎక్కువ తీసి దాన్ని బట్టి ఆ కాన్సన్ట్రేట్ని అక్కడ పీఆర్పీని అక్కడ ఇచ్చేవాళ్ళం అనమాట. ఆఫ్ లేట్ మేబీ ఏ డికేడ్ ఆర్ 2 నుంచి ఏమవుతుందంటే ఈ పీఆర్పీ వాడకం అనేది ఈ ఈస్థెటిక్ పర్పసెస్కి బాగా పెరిగిందండి. సో ఈస్థెటిక్ పర్పస్ వాడుతున్నప్పుడు ఏమేంటి ఎక్కువగా అంటే మెయిన్గా 2 థింగ్స్ ఇక్కడ, హెయిర్ లాస్ ఒకటి, దెన్ హెయిర్ ఇంప్రూవ్మెంట్ ఒకటి, స్కిన్ ఇంప్రూవ్మెంట్ కోసం అన్నమాట. ఈ 2 ఏరియాల్లో బాగా పెనిట్రేట్ అయింది పీఆర్పీ. ఈ 2 కాకుండా ఇంకా అదర్ ఏరియాస్ చిన్న చిన్నవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్నీ స్కార్స్ ఇంప్రూవ్ అవడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మొటాలు వచ్చి నాకు ఏమవుతాయంటే ఎదురు గెలటం వల్ల కానీ, లేదంటే బాగా ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఏంటంటే చిల్లులు పడిపోతూ ఉంటాయి స్కిన్ మీద. అటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఏరియాలో కొద్దిగా కొంతవరకు ఇస్తే, ఆ గుంట దగ్గర ఇస్తే ఆ గుంట కింద ఉండే కొల్లాజన్ని కొంతవరకు ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. చేసి దాన్ని కొంచెం స్ట్రెంగ్త్ పెరిగి దాన్ని కంట్రాక్ట్ చేయడం కానీ, దాన్ని రీజనరేట్ చేసి కొంచెం వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ కింద ఉన్న గుంట ఈ మాత్రం గుంట ఉంటే కొంచెం పైకి లిఫ్ట్ అయినట్టు కనపడుతుంది అనమాట. అదేవిధంగా స్కిన్ యొక్క స్మాల్ రింకిల్స్ ఉంటాయి కొంతమందికి, అటువంటి వాళ్ళకి కూడా ఇస్తే ఏమవుతుందంటే దాని కింద ఉండే కొల్లాజన్ స్ట్రెంగ్తన్ అయ్యి ఆర్ బల్క్ పెరిగేటప్పటికి ఆ హైడ్రేషన్ పెరుగుతుందన్నమాట. అప్పుడు స్కిన్ కొంచెం వాల్యూమ్ పెరిగి ఆ ఫైన్ రింకిల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. మూడోది హెయిర్ దగ్గర ఆ జోన్లో ఇస్తే ఏంటంటే స్కాల్ప్లో అంటే తలలో హెయిర్ రూట్స్ దగ్గర ఇస్తే ఏమవుతుందంటే ఆ రూట్స్ని, ఆ డయింగ్ రూట్స్ కానీ, లేదంటే వీక్గా ఉన్న రూట్స్ని కానీ, లేదంటే నార్మల్ రూట్స్ని కూడా ఏం చేస్తాయంటే దే ట్రై టు ఇంప్రూవ్ మోర్ అనమాట. అంటే జస్ట్ లైక్ చెప్పాలంటే మనకు ఓ మొక్కకి ఎరువు వేసినట్టు కానీ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ ఏమవుతాయంటే కొన్ని ఇచ్చిన చోట ప్లేట్లెట్గా ఉండదన్నమాట, కొంచెం డిగ్రేడ్ అవుతాయి. డిగ్రేడ్ అయినాక దాంట్లోంచి సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ అని రకరకాలుగా అనమాట. వీటిలో కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ రూట్స్ మీద పనిచేసి, ఈ హెయిర్ యొక్క రూట్స్ మీద, ఆ బల్బ్ మీద పనిచేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఆ రీజనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అదే ప్రిన్సిపల్ని ఇక్కడ ఈస్థెటిక్గా హెయిర్ లాస్కి కానీ, స్కిన్కి కానీ వాడుతున్నాం అన్నమాట. పీఆర్పీ థెరపీని ప్రస్తుతం చాలా రకాలుగానే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్రీడల్లో సంభవించే ప్రమాదాలను త్వరగా నయం చేయడానికి ఈ ఇంజెక్షన్లను వాడుతుంటారు. అలాగే కండరాలు, ఎముకల సమస్యల్లో కూడా వీటిని వాడతారు. ఇంకా ప్లాస్టిక్ సర్జరీలో కూడా ప్రధానంగా ఈ థెరపీని వాడుతుంటారు. ముఖంపై ఏవైనా గాయాలైనా, ముడతల్లాంటివి ఉన్నా, అలాగే ముఖవర్చస్సును పెంచడానికి ఈ ఇంజెక్షన్లను ఇటీవలి కాలంలో విరివిగా వాడుతున్నారు. తాజాగా తలపై జుట్టు రాలిపై పల్చబడ్డప్పుడు, బట్టతల తొలిదశలో ఉన్నప్పుడు కూడా ఈ పీఆర్పీ ఇంజెక్షన్లను వాడడం ద్వారా జుట్టును పెంచే అవకాశం ఉందని, ఉన్న జుట్టు రాలిపోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతారు. నార్మల్గా ఎవరికైనా కొంచెం బ్లడ్ తీసి బయట కాసే వితిన్ మినిట్స్ అలా పెట్టేసి బయట ఉంచితే ఏమవుతుందంటే క్లాట్ అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది అనమాట. బికాస్ ఆఫ్ ది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇట్స్ ఎ న్యాచురల్ సీలింగ్ మెకానిజమ్స్ అనమాట. దాన్ని ఆపటం కోసం ఒక ఏసీడీ, యాసిడ్ సిట్రేట్ డెక్స్ట్రోజ్ అనేవి కలుపుతాం అనమాట. ప్రతి 10 mlకి ఒక 1 ml కలుపుతాం అనమాట. అలాగే యూజువల్గా ఒక 20 ml బ్లడ్ డ్రా చేస్తాం. సో ఈ విధంగా చూసుకుని రిక్వైర్మెంట్ని బట్టి ఆ అమౌంట్ డ్రా చేసి దానిని ఏంటంటే ఇక్కడ
2 రకాలు మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే డబుల్ సెంట్రిఫ్యూజేషన్, ఒకటి ఏంటంటే 2 సెషన్స్లో చేస్తాం. బ్లడ్లో తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని ఒక 20 mlని ఆర్ 2 టెస్ట్ ట్యూబ్స్లో 10 ml అలా తీసుకుని సెంట్రిఫ్యూజ్లో ఆపోజిట్ సైడ్ పెట్టి బ్యాలెన్సింగ్ కోసం అనమాట. ఎక్కువ స్పీడ్ పెట్టుకోకుండా అరౌండ్ 2000 RPM రొటేషన్స్ పర్ మినిట్ చొప్పున ఒక 15 minutes అన్న పెడతాం అనమాట. దీనికి పెట్టినాక ఏం చేస్తామంటే ఆ రెండిట్లోంచి పైన ఫ్లూయిడ్ తీసుకుంటాం అనమాట. ఆర్బీసీ మన కిందది వేస్ట్, ఆ సూపర్ నెటెంట్ ఫ్లూయిడ్ తీసుకుంటాం. దాంట్లోనే ఈ ప్లేట్లెట్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ప్లేట్లెట్స్ పూర్ ప్లాస్మా ఉంటుంది, రిచ్ ప్లాస్మా ఉంటుంది అనమాట, తక్కువ పూర్ ప్లాస్మా. సో ఈ విధంగా తీసుకుని దాన్ని మనం ఇస్తాం అనమాట. ఏదర్ హెయిర్కి అయితే ఎలా ఇవ్వాలి అంటే కనుక దానికి కూడా ఒక మెథడ్ ఉందండి. ప్రతి 1 square centimeterకి ఒక చోట ఇవ్వాలన్నమాట. అంటే 1 centimeter చొప్పున గ్యాప్ ఇచ్చుకుంటే వెళ్ళాలన్నమాట. సో మల్టిపుల్గా ఏరియాలు ఇచ్చుకోవాలి. అదొక్కటే మైనస్ పాయింట్. చిన్న చిన్న కొన్ని ఇంజెక్షన్ పెయిన్ కొంతమంది భరించగలరు, కొంతమంది ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి నమ్మింగ్ ఏజెంట్స్ అక్కడ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇలాగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 5 mm డెప్త్లో ఇవ్వాలన్నమాట. మరీ పైన ఇవ్వకూడదు, మరీ అడుక్కి టూ మచ్కి వెళ్ళకూడదు అనమాట. ఆ కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్ లెవెల్లో కూడా ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే డెఫినెట్గా ఆ ప్లేట్లెట్స్ అక్కడ డిసింటిగ్రేట్ అయ్యి దాని యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి ఆ రూట్స్ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. ఏదో డయింగ్ రూట్స్ కానీ ప్రెజెంట్ రూట్స్ కానీ. అంతేగాని పూర్తిగా బాల్డ్గా ఉన్న ప్లేసుల్లో ఇచ్చామంటే కనుక చాలామంది అనుకుంటారు కంప్లీట్ బాల్డ్నెస్లో కూడా వస్తుందా అంటే హెయిర్ నో, రాదండి. సో ఉన్న హెయిర్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి లేదంటే పలసబడిన హెయిర్ని ఇంప్రూవ్ చేయడానికి పీఆర్పీ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది విదేశాల్లో బాగా వాడుకలో ఉంది. సర్జరీలకు ప్రత్యామ్నాయంగా పీఆర్పీ థెరపీని బాగా విరివిగా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే డాక్టర్లు పీఆర్పీ థెరపీకి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీలో, కాస్మెటిక్ సర్జరీలో, జుట్టుకు సంబంధించిన సమస్యల్లో కూడా పీఆర్పీ ఇంజెక్షన్లు చక్కని ఫలితాలనిస్తున్నాయి. బొటాక్స్ అలాగే ఈ పీఆర్పీ థెరపీని కూడా ఇటీవలి కాలంలో అనేక సమస్యల్లో చికిత్సగా వాడుతున్నారు.